రామచంద్రాపురం పంచాయతీ పాతూరు గ్రామంలో ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకొని అలాగే సమస్యలను తెలుసుకున్నారు. ఏంటి యాప్ వచ్చింది ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంవత్సరం రోజులైంది మనం అధికారంలోకి వచ్చి, నీకు బాగా అనిపిస్తుందా? మీకు ఏమొచ్చింది? గ్యాస్ సిలిండర్ వచ్చింది, పెన్షన్ వస్తుంది, ఇంకా ఎవరికన్నా ఎంత వస్తుంది? అంతకుముందు ఎంత వచ్చేది? ముందు 3 కదా, సంవత్సరం ముందు 3, ఇప్పుడు 4 వస్తుంది కదా. నీకు వస్తుందా? పిల్లలు ఎవరన్నా ఉన్నారా? కంప్లీట్. చిన్నపిల్లలు ఎవరు లేరా? సరే, అదే మాదిరా ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్ కూడా ఉంటుంది మనకి. ఈ ఊర్లో మీకేమైనా పనులు చేశారా? తెలుసా మీకు ఏమేమి చేస్తాము? సిమెంట్ రోడ్లు వేసాము. ఇంకా సరే, బాగుందా? ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చాయా? అమ్మఒడి వచ్చిందా? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలకి 2కి వచ్చిందా? అంతకుముందు తల్లికి 2కి వచ్చింది. ఇంటింటి కార్యక్రమం, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా, నేను నా ఎలక్షన్ ముందు 25 రోజుల ముందు నాకు టికెట్ రావడం జరిగింది, ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి నేను గడప గడపకి తిరగలేకపోయాను. మేబీ నా కుటుంబ సభ్యులు తిరిగారు, అది వేరే విషయం, కానీ నేనైతే తిరగలేకపోయాను, ప్రజలని కలుసుకోలేకపోయాను. నేను ప్రచార రథం మీద తిరిగిన దానికే నా మీద ఎంతో అభిమానం చూపి ఎంతో భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఒక మహిళని 54,000 చరిత్రలో కనీ వినయని ఎరగని కోవూరు నియోజకవర్గంలో నాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. అందులో ఈ ప్రజలందరూ కూడా, ఈ రామతీర్థం వాళ్ళు, రామచంద్రాపురం వాళ్ళు అందరూ ముఖ్య పాత్ర ఉంది. ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. వీళ్ళందరూ ఈ బీసీ కాలనీలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముకైన బీసీ నేతలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది మత్స్యకార సోదరులు రామచంద్రాపురంలో ఉన్నారు. ఈ రెండు ఈరోజు తిరగడం నాకెంతో సంతోషంగా అనిపించింది. మొన్న మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనం చేసినవి, మనము ఏం చేస్తున్నామో ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి తిరిగి నాయకులు వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈరోజు గడప గడపకి వచ్చి మనము వాళ్ళకి తెలియజేయడానికి పోయినప్పుడు మేము ఎల్లేలోపలే వాళ్ళు, చాలా మంచి ప్రభుత్వం అమ్మా, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, మా ఇంట్లో పెన్షన్ వస్తుంది 4,000, మత్స్యకార భరోసా వచ్చింది, వరకు ఆ బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి మర్చిపోయినాం గత ప్రభుత్వంలో. ఈ లోన్స్ వచ్చాయి, ఉచిత సిలిండర్లు వచ్చాయి. అదేవిధంగా ఎంతో మంది మత్స్యకారులు కూడా మత్స్యకార భరోసా వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఒకరికి 2 పిల్లలున్నా, 1 బిడ్డ ఉన్నా, 3 పిల్లలు ఉన్నా వాళ్ళందరూ కూడా తల్లికి వందనం పడడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడిచ్చిన వరం అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామాల్లో మీరందరూ చూస్తే స్కూల్స్ అన్నీ కూడా